నేను మహాభారతం చదువుతున్నప్పుడు మనకి అశ్వత్థామ, అర్జునుడు బ్రహ్మశిరోనామక అస్త్రం వేసుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు కదా! అప్పుడు ఎగ్జాక్ట్‌గా ఏమని శపిస్తాడంటే, "నువ్వు 3000 సంవత్సరాల పాటు నీ శరీరమంతా బ్యాడ్ స్మెల్‌తో, పుండ్లతో, రక్తం పస్‌తో నువ్వు మనుషుల మధ్యలోనే తిరుగుతూ ఉండాలి" అని శపిస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఏంటాడు, నేనెంతకాలం అయితే అలా ఉంటానో, అంతకాలం వేదవ్యాసుడు కూడా మనుషుల మధ్యలోనే ఉండాలి అనంటే వేదవ్యాసుడు ఒప్పుకుంటారు. ఇది యాక్చువల్‌గా అక్కడ జరిగిన విషయం. అయితే మనకి బయట ఏమనుంది, అశ్వత్థామ అడవుల్లో తిరుగుతున్నాడు, అందరికీ కనిపిస్తున్నాడు అని. వెన్ శ్రీకృష్ణ 3000 సంవత్సరాలు అని శపించినప్పుడు అశ్వత్థామ చిరంజీవి ఎలా అది అయ్యాడు? పర్మనెంట్ శిక్షణ అది. హ్మ్. మేబీ ఆ రోగంతో ఉండమన్నాడు. హ్మ్. బట్ పశ్చాత్తంతోని దేర్ ఇస్ నో డెత్ ఫర్ అశ్వత్థామ. హ్మ్. సప్త చిరంజీవుల్లో ఒకడు. హ్మ్. ఆంజనేయుడు, అశ్వత్థామ, ఇంకొక 5గురు ఉన్నారు. అవును. వాళ్ళతో పాటు ఇతను చిరంజీవి. అది దట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ పనిష్మెంట్. హ్మ్. అందుకని ఇప్పుడు మనం కారాగృహం తీసుకున్నాం అనుకోండి, హ్మ్. సెంటెన్స్డ్ ఫర్ లైఫ్. హ్మ్. వాడు చేసేసాడు ఒక చిన్న చర్య, ఒక చిన్న హత్య చేశాడు. వాడికి బతికున్నంత కాలము పశ్చాత్తాపమే కదా, దానికి మించిన శిక్ష లేదు. అందుకని అశ్వత్థామ చేసింది ఏంటంటే, నిద్రిస్తున్న వారిని చంపడం తప్పు. అవును. సౌప్తిక పర్వంలో అతడు చేసిన ఘోరమైన తప్పిదం. ఎక్కడికి వెళ్ళి ఆ థాట్ నేర్చుకున్నాడు? గుడ్లగూబ కాకులు కాకి పొద్దున్నప్పుడు గుడ్లగూబ యొక్క పిల్లల్ని చంపితే రాత్రి గుడ్లగూబ చంపుతుంది. అది చూసి దాన్ని ఫాలో అయిపోయాడు. హ్మ్. ఎవరు? అశ్వత్థామ, ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు, ఒక ఆచార్య స్వరూపంలో ఉన్నవాడు. ఇదే మాట అంటాడు సార్ శ్రీకృష్ణుడు, ఆచార్య పుత్రుడు అయిన నువ్వు ఇలా ఆయన చేస్తావు. కూడా ఆచార్యుడే. అలాంటి వాడివి ఇది చేయవచ్చు అంటే అక్కడ ఏమొచ్చింది? అతడికి ఉక్రోషం వచ్చింది. ద్రోణాచార్యుణ్ణి ఇతడు వధించాడు కదా దుష్టద్యుమ్నుడు. అసలు దుష్టద్యుమ్నుడు అతని మీద వేసే లోపలనే ప్రాణం వదిలేశాడు ద్రోణాచార్యుడు. అవును. అయితే అతను జన్మించిండు ఎందుకు? అసలు ఆ విద్య నేర్పించింది ద్రోణాచార్యుడే దుష్టద్యుమ్నుడికి. కరెక్ట్. కాబట్టి అక్కడ ఏంటంటే, లుక్ అట్ దట్ లార్జ్నెస్ ఆఫ్ ఆర్ట్. వాడు శత్రువు అని తెలిసినా కూడా విద్యను ఉపాసించిన దేశం మంది. దానికి ఏం కాంపిటీషన్ ప్రైజ్ పెట్టలే. మా దగ్గరే మేము నేర్పిస్తామని చెప్పలే. ఇట్ వాజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి. సో అది ఆ కోపం ఉంది. ఆ కోపంతోని వాళ్ళని చంపాడు. ఆ అపాండవీయం అనేది అప్పుడేలే. ఈ బ్రహ్మశిరోనామ అస్త్రం వేశాడు, ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఒక విద్వేషంకి వచ్చేసాడు. అది ఒక లెర్నర్డ్ మ్యాన్ చేయాల్సిన పని కాదు. అందుకనే దట్ ఒక భగవంతుడు, కృష్ణుడు లాంటి భగవత్ స్వరూపుడే ఆ శిక్ష వేసినాడంటే, అశ్వత్థామ మేబీ ఏ గ్రేట్ పర్సన్, కానీ చేసిన ఘోరం. సపోజ్ ఒక డాస్టర్డ్లీ యాక్ట్ జరిగింది అనుకోండి, ఒక మనిషిని చంపడం వేరు, కొన్ని లక్షల మందిని చంపే పర్యవసనం వేరు. ఆర్ షాక్, పబ్లిక్ కాన్షియస్ని షాక్ చేయడం. సో దానికి అదే విధమైన శిక్ష వేయకపోతే వాట్ విల్ హ్యాపన్? డిస్ట్రక్షన్ అవుతుంది అండ్ ఎమ్యులేషన్ బై అదర్స్. ఆయనకేం కాలే మనకేమవుతుంది సార్. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అశ్వత్థామ ఆ ఫిట్ ఆఫ్ ఎమోషన్లో కృతవర్మని, కృపాచార్యుని కూడా కన్విన్స్ చేసేసి వెళ్తున్నప్పుడు మహాశివుడు ఒక పరీక్ష పెట్టి ఒక ఖడ్గం లాంటిది ఇస్తాడు కదా. శివుడికి తెలుసు అశ్వత్థామ ఒక విధ్వంసం సృష్టించడానికి వెళ్తున్నాడు, అది యుద్ధ నియమం కాదు అనేసి. కానీ శివుడు ఎందుకు సార్ గిఫ్ట్ ఇవ్వటం? మనం శివుడిని తప్పు పట్టకూడదు కదా. ఇతడు ఏదైతే ఇప్పుడు భగవంతుడు ఏమైపోతాడంటే మంత్రాధీనంలో ఉంటాడు. తపస్సు చేశాడు, నిర్బంధించాడు, ఇవాళ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది అదే శివుడు పాశుపతాస్త్రం అర్జునుడికి ఇచ్చాడు. సో ద మేనర్ ఆఫ్ యూజింగ్ ఇట్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. అతని క్రోధం ఉన్నప్పుడు పరమశివుడు ఇవ్వకూడదు, కానీ విల్ నాట్ ప్రివెంట్. ఏ దేవుడు కూడా మనం చేసే కర్మలని వాళ్ళు ఆపరు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా, అకర్మ అంటే ఏది చేయకూడదో, కర్మ అంటే చేయాల్సింది, అకర్మ వికర్మ అని ఉంటుంది, విలక్షణమైన కర్మ. భగవద్గీతలో అదే టీచ్ చేశారు. అదే మళ్ళీ శాంతి పర్వంలో ఇతను కూడా చెప్తుంది, చెయ్యవలసింది చేయకూడదు, అంతే. వాట్ టు బి డన్, వాట్ షుడ్ నాట్ బి డన్. ఇంకా అబ్రిడ్జ్డ్ వర్షన్ డూస్ అండ్ డోంట్స్. ఇప్పుడున్న లింగ్విస్టిక్ జార్గన్లో వాట్ టు డూ, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఇది మన స్టడీ. మన
మన సనాతన ధర్మంలో దే గేవ్ ఛాన్స్ ఫర్ ఎవ్రీబడి టు స్పీక్. ప్రశ్న చిన్న పిల్లోడైనా దే ఎన్కరేజ్డ్ హిమ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ది ఆచార్య వాజ్ ఎక్స్ప్లెయినింగ్. ఇప్పుడు కటలింగ్ ది వాయిస్, వాడు ప్రశ్నే అడగకూడదు. ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్ వాడిని వేరే దీంట్లో పెడతారు. వాడికి ఏదో సమ్ ప్రాబ్లం ఉందనుకుని అనుకుంటున్నారు. ఇన్ని ఎందుకు అడుగుతున్నారు? ఆ ఏజ్ ఆఫ్ ఇన్క్విజిటివ్నెస్లో పిల్లలు అడగాలి, తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళు అడిగారు, మనం చెప్పలేకపోతున్నామంటే పిల్లవాడి తప్పు కాదు, మనం చదువుకోలేదని అర్థం.